అయితే ఆ పెళ్లి తర్వాత మనకి ఇమ్మీడియట్‌గా అల్లు శిరీష్ గారు, నైనిక వాళ్ళిద్దరు కూడా వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్. అవును. ఇక్కడ ఇందులో బ్యూటీ ఏంటంటే ఇప్పుడు జరిగే పెళ్ళిళ్ళన్నీ కూడా అందరూ హీరోలు, అందరి లవ్ మ్యారేజ్‌లే. అవును సార్. ఆహ్, మనం చూసుకున్నట్టయితే వరుసగా లవ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. రైట్. అయితే ఈ మ్యారేజ్ కూడా చాలా అట్టహాసంగా, రంగరంగ వైభవంగా అల్లు శిరీష్ గారు అండ్ నైనిక గారు వాళ్ళందరూ కూడా చేసుకొని, అల్లు అర్జున్ గారు దగ్గరుండి అవును. వాళ్ళందరంటే సొంత బ్రదర్ కాబట్టి, వాళ్ళు కాకపోతే ఎవరు చూసుకుంటారు. అలాగే చిరంజీవి గారు గానీ, ఆ ఫ్యామిలీ గానీ, అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ గానీ చాలా చాలా అంటే కోలాహలంగా చాలా బ్యూటిఫుల్‌గానే డిజైన్ చేశారు. సెకండ్ ఫాదర్ లాగా ఉండి కూడా హ్మ్. అల్లు అర్జున్ గారు షూట్స్ అని ఆపుకొని ఇంకా ఓన్ బ్రదర్ కాబట్టి తప్పకుండా ఉండి ఆ అవును. పెద్ద తరహాని తీసుకొని చేశారు పెళ్లి. చేశారు. చేసి చాలా బాగా అది గాక శిరీష్ అంటే చాలా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. చిన్నవాడు కాబట్టి. చిన్నోడు గాబట్టి బాగా గూడా మ్యాథమెటికల్ బ్రెయిన్ అల్లు శిరీష్‌ది. యాహ్! చాలా బిజినెస్ మైండ్ అన్నమాట. మేబీ వాళ్ళ తాతగారి దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి వచ్చినట్టుంది మేబీ. వచ్చింది. అందుకని అందరూ కూడా అతను కూడా చాలా బ్యూటిఫుల్‌గా అందరితోని కొలాబరేట్ అయ్యి చేస్తా ఉంటాడు. అందరితో కలిపుకొని పోవటం యాహ్! గాని, చాలా హై ప్రొఫైల్ అన్నట్టు డౌన్ టు బిహేవ్ ఎర్త్ చేయడు. ఉంటారు. అవును. చేయడు. చాలా. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అందుకనే వాళ్ళు ఆ ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ అయన్నీ ఉండటంతోని అందరూ కూడా చాలా బాగా జరిగింది.